హలో అండి. ఈ వీడియోలో మనం విజన్ కరెంట్ అఫైర్స్ అక్టోబర్ మంత్ పాలిటీ అండ్ గవర్నెన్స్ కంప్లీట్‌గా నేర్చుకుందాం. సో, దాంట్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి జన్ యోజన అభియాన్. సో, ఈ జన్ యోజన అభియాన్ అన్న పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్ అన్న ఒకటి. దీని మెయిన్ ఎయిమ్ వచ్చేసి పంచాయత్ డెవలప్మెంట్ ప్లానింగ్ ప్రాసెస్‌లో ప్రజల పార్టిసిపేషన్ అనేది పెంచాలి అనేసి దీని మెయిన్ ఉద్దేశం. రీసెంట్‌గా మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్ ఈ జన్ యోజన అభియాన్ లేదా పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్ని లాంచ్ చేసినారు. సో 2025-26 వరకు గ్రామ్, బ్లాక్, డిస్ట్రిక్ట్ పంచాయత్ డెవలప్మెంట్ ప్లాన్లో వార్డ్ సభాస్, గ్రామ్ సభాస్, మహిళా సభాస్, బ్లాక్ ఇంకా డిస్ట్రిక్ట్ సభాస్ని ఇంక్లూడ్ చేసి డెవలప్మెంట్ ప్లాన్స్ అనేవి చేస్తారు. ఇదే కాకుండా ఉన్నతి భారత్ అభియాన్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో దాని కింద అరౌండ్ 15,000 హయ్యర్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఈ డెవలప్మెంట్ ప్లాన్స్ని ముందుకు తీసుకెళ్తారనమాట. సో ఇలా ప్రజలందరినీ ఈ పంచాయత్ డెవలప్మెంట్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ చేయడం వల్ల ఫస్ట్ థింగ్ ప్రాజెక్ట్ యాక్సెప్టబిలిటీ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్స్ పైన ఒక సెన్స్ ఆఫ్ ఓనర్షిప్ ఇంకా రెస్పాన్సిబిలిటీ అనేది ఏర్పడుతుంది. అండ్ ఇలా పీపుల్ పార్టిసిపేషన్ని పెంచే కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ వచ్చేసి ఫస్ట్ థింగ్ మన్రేగా స్కీము, నెక్స్ట్ వచ్చేసి మైగవ్ సాథీ స్కీము, మైగవ్ సాథీ 2.0, మళ్ళీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, మళ్ళీ స్వచ్ఛ భారత్ అభియాన్. సో ఇట్లాంటివన్నీ పీపుల్ పార్టిసిపేషన్ని పెంచే గవర్నమెంట్ స్కీమ్స్ అనమాట. ఇదే కాకుండా పీపుల్ పార్టిసిపేషన్ గురించి కొన్ని కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్ కూడా ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ థింగ్ ఆర్టికల్ 40, ఇది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కింద ఉంటుంది. సో విలేజ్ పంచాయత్లో సెల్ఫ్ గవర్నమెంట్ కోసం కావలసిన పవర్స్ ఇంకా అథారిటీ ఇవ్వాలని ఆర్టికల్ 40 చెప్తుంది. 73 ఇంకా 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ యాక్ట్ వచ్చేసి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ గురించి చెప్తాయి. ఆర్టికల్ 243G వచ్చేసి పంచాయత్స్ని సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లాగా రికగ్నైజ్ చేయాలని చెప్తుంది. సో ఈ 3 కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫ్రీ లీగల్ ఎయిడ్. సో ఈ లీగల్ ఎయిడ్ అంటే లీగల్ అడ్వైస్ కానీ, లీగల్ రిప్రజెంటేషన్ కానీ, మీడియేషన్ కానీ, నెగోషియేషన్, ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రిజల్యూషన్స్, ఇవన్నీ లీగల్ ఎయిడ్ కిందకే వస్తాయి. మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 21 ఇంకా ఆర్టికల్ 39A ఈ 2 ఫ్రీ లీగల్ ఎయిడ్ గురించి చెప్తాయి. ఇవే కాకుండా లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987 అనేసి ఉంటుంది. సో ఈ యాక్ట్ కింద సొసైటీలోని ఈ వీకర్ సెక్షన్స్ వాళ్ళకి ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది ప్రొవైడ్ చేయాలనేసి నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీస్ నాల్సా ఫామ్ అయింది. మళ్ళీ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ కూడా ఏర్పడ్డాయి. అండ్ భారతీయ నాగరిక్ సురక్ష సంహిత 2023లో సెక్షన్ 341 కూడా ఫ్రీ లీగల్ ఎయిడ్ గురించే చెప్తుంది. ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987 కింద ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది ఉమెన్కి, చిల్డ్రన్కి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, డిజేబుల్డ్ వాళ్ళకి, హ్యూమన్ ట్రాఫికింగ్ అయిన వాళ్ళకి, మళ్ళీ బెగ్గర్స్కి, ఇంకా 1 lakh కంటే తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి, కస్టడీలో ఉన్న ప్రిజనర్స్కి, వీళ్ళందరికీ వర్తిస్తుంది అనమాట. సో రీసెంట్గా ఫ్రీ లీగల్ సర్వీసెస్ యాక్సెస్ని ప్రిజనర్స్కి పెంచాలి అని సుప్రీంకోర్టు కొన్ని డైరెక్షన్స్ ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీస్కి ఇచ్చింది. సో దాంట్లో లీగల్ సర్వీసెస్ అథారిటీస్ని స్ట్రెంగ్తెన్ చేయాలనేసి, అందరికీ ఫ్రీ లీగల్ ఎయిడ్ గురించి అవేర్నెస్ పెంచాలి అనేసి ఉంటాయి. ఓకే, సో కొన్ని ఇంపార్టెంట్ జడ్జ్మెంట్స్ చూద్దాము ఫ్రీ లీగల్ ఎయిడ్ది. సో ఫస్ట్ వచ్చేసి ఎంహెచ్ హాస్కోట్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. సో ఆర్టికల్ ఇదేం చెప్తుంది అంటే దీని కింద సుప్రీంకోర్టు ఆర్టికల్ 21 కింద ప్రిజనర్స్కి కూడా ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది ఉంది అని సుప్రీంకోర్టు ఈ కేసు మీద చెప్తుంది. నెక్స్ట్ హుసైనారా ఖాతూన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. సో ఈ కేసులో
ప్రతి ప్రిజనర్‌కి రైట్ టు స్పీడీ ట్రయల్ అనే ఒక ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ 21 కింద ఉంది అనేసి ఈ కేసులో చెప్తది సుప్రీంకోర్టు. నెక్స్ట్ ఖాత్రి అండ్ అదర్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసు. సో దీంట్లో సుప్రీంకోర్టు ఫ్రీ లీగల్ ఎయిడ్ ప్రిజనర్స్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి చాలా అవసరం పడుతుంది అని చెప్తుంది. నెక్స్ట్ సుఖ్దాస్ వర్సెస్ యూనియన్ టెరిటరీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ 1986. దీంట్లో సుప్రీంకోర్టు క్రిమినల్ ప్రొసీడింగ్స్లో లీగల్ ఎయిడ్ ఇంపార్టెన్స్ని చెప్తుంది. సో ఫ్రీ లీగల్ ఎయిడ్కి సంబంధించిన కొన్ని ఇనిషియేటివ్స్ కూడా మన గవర్నమెంట్ తీసుకొని వచ్చింది. సో ఆ ఇనిషియేటివ్స్ వచ్చేసి దిశ స్కీమ్ వచ్చేసి డిజైనింగ్ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ ఫర్ హాలిస్టిక్ యాక్సెస్ టు జస్టిస్ ఇన్ ఇండియా. నెక్స్ట్ వచ్చేసి టెలీలా, మళ్ళీ న్యాయబంధు, న్యాయమిత్ర ప్రోగ్రాము, లోక్ అదాలత్, సారథి 1.0 ఇవన్నీ ఫ్రీ లీగల్ ఎయిడ్కి సంబంధించిన కొన్ని గవర్నమెంట్ ఇనిషియేటివ్స్. నెక్స్ట్ టాపిక్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005. సో ఆర్టీఐ యాక్ట్ 2005లో లాంచ్ చేశారు. 2025 అయ్యే అప్పటికి 20 years కంప్లీట్ చేసుకుంటుంది. సో ఆర్టీఐ యాక్ట్ అనేది మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవియన్సెస్ అండ్ పెన్షన్ కిందికి వస్తుంది. సో యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కింద, మళ్ళీ ఇంటర్నేషనల్ కోవెనెంట్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ కింద, ఇంటర్నేషనల్ కోవెనెంట్ ఆఫ్ ఎకనామిక్, సోషల్ అండ్ కల్చరల్ రైట్స్ కింద ఆర్టీఐ అనేది ఒక బేసిక్ హ్యూమన్ రైట్. ఇండియాలో ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2002లోనే తీసుకొని వచ్చిర్రు. దానిని రీప్లేస్ చేస్తూ, సో ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2002ని రీప్లేస్ చేస్తూ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005లో తీసుకొని వచ్చారు. సో ఆర్టీఐ యాక్ట్ కింద మన గవర్నమెంట్ బాడీస్, గవర్నమెంట్ అథారిటీస్, ఇన్స్టిట్యూషన్స్ అన్నింటి గురించి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చు. దీనికోసం సెంట్రల్ అండ్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్స్ని లాంచ్ చేశారు. సో దీంట్లో మనకి స్టేట్ ఇంకా సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ప్రతి పబ్లిక్ అథారిటీ పైన ఇన్ఫర్మేషన్ రిక్వెస్ట్ పెడితే ఈ ఇన్ఫర్మేషన్ రిక్వెస్ట్ పైన ప్రొవైడ్ చేస్తారు. కానీ మనం ఏ ఇన్ఫర్మేషన్ అంటే ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి లేదు. దీనికి కూడా కొన్ని ఎగ్జంప్షన్స్ అనేవి ఉన్నాయి. సో ఆ ఎగ్జంప్షన్స్ ఏంటి అంటే ఇండియాకి సావర్నిటీ దాన్ని భంగం చేసే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వరు. సో సావర్నిటీ, ఇంటిగ్రిటీ, సెక్యూరిటీని అఫెక్ట్ చేసే ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయరు. అండ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్కి అగెయిన్స్ట్ ఉండొద్దు. ఫారెన్ స్టేట్ రిలేషన్స్కి ఎఫెక్ట్ అయ్యే ఇన్ఫర్మేషన్ అడగొద్దు, ఇట్లాంటివి అన్నమాట. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వరు. సో ఇవన్నీ కొన్ని బేసిక్ ఎగ్జంప్షన్స్ ఇవి. సో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఇన్ఫర్మేషన్ అనేది వితిన్ 30 daysలో వస్తుంది. ఒకవేళ లైఫ్ లేకపోతే లిబర్టీ కన్సర్నింగ్ ఇన్ఫర్మేషన్ అయితే అది ఓన్లీ వితిన్ 48 hours వాళ్ళు ప్రొవైడ్ చేయాలన్నమాట. సో ఇవి బేసిక్ కన్స్ట్రెయింట్స్. నెక్స్ట్ 2019లో ఆర్టీఐని అమెండ్ చేసినారు. అందులో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2019 దీంట్లో ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ ఎంప్లాయ్మెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కొంచెం మోడిఫై చేసినారు. నెక్స్ట్ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 కింద సెక్షన్ 8 Clause 1 Clause J కింద పర్సనల్ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకు ప్రొవైడ్ చేయొద్దు అని కొన్ని మార్పులు చేసినారు. సో ఇదన్నమాట రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. నెక్స్ట్ 1.4.1 సుప్రీం కోర్ట్ క్వశ్చన్స్ ఫీజిబిలిటీ ఆఫ్ గ్రామ్ న్యాయాలయాస్. సో ఈ గ్రామ్ న్యాయాలయాస్ అంటే విలేజ్ కోర్ట్స్. ఓకే, సో ఈ గ్రామ్ న్యాయాలయాస్ యాక్ట్ 2008 కింద ఈ గ్రామ్ న్యాయాలయాస్ అనేసి లాంచ్ చేసినారు. సో ఈ యాక్ట్ కింద సెక్షన్ 3 స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ కంపల్సరీగా గ్రామ్ న్యాయాలయాస్ ఉండాలి అనేసి ఏం చెప్పదు. సో పక్కా ఏం కాదు. ఈ యాక్ట్ కింద సెక్షన్ 3 అనేది గ్రామ్ న్యాయాలయాస్ ప్రతి స్టేట్కి ఉండాలి అనేసి ఖచ్చితంగా అయితే ఏం చెప్పలేదు. మీ ఇష్టం అనేసి సెక్షన్ 3లో ఉంటుంది అనమాట. సో మీ ఇష్టం ఉంటే గ్రామ్ న్యాయాలయాస్ పెట్టుకోండి, లేదంటే లేదు అనేసినట్టు.
ఓకే. సో ఇది మేజర్‌గా ఈ గ్రామ్ న్యాయాలయాస్ అనేది ప్రెజెంట్ మన ఇండియాలో 314 గ్రామ్ న్యాయాలయాస్ అనేవి ఉన్నాయి. అందులో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ స్టేట్‌లో ఇంప్లిమెంటేషన్ అనేది ఎక్కువ ఉంది. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ 6A ఆఫ్ సిటిజన్షిప్ యాక్ట్. సో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 1985లో సెక్షన్ 6A అనేది ఒక స్పెషల్ ప్రావిజన్. సో దీంట్లో ఈస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పుడు ప్రజెంట్ బంగ్లాదేశ్. సో బంగ్లాదేశ్ నుంచి అస్సాంకి వచ్చిన వాళ్ళకి సిటిజన్షిప్ రూల్స్ అనేవి ఉన్నాయి. సో దాని గురించే అదే ఈ సెక్షన్ 6A ఆఫ్ సిటిజన్షిప్ యాక్ట్. నెక్స్ట్ వచ్చేసి 1.4.3 యూనివర్సల్ పోస్టల్ యూనియన్. సో మన ఇండియా పోస్ట్ అనేది వరల్డ్లోనే లార్జెస్ట్ పోస్టల్ నెట్వర్క్. లాంచ్ అయ్యి 170 ఇయర్స్ అనేవి అయిపోయినాయి. యూనివర్సల్ పోస్టల్ యూనియన్ అనేది లాంచ్ అయ్యి 150 ఇయర్స్ అవుతుంది. సో దానికోసం ఇండియా పోస్టేజ్ స్టాంప్స్ అనేది రిలీజ్ చేసిందనమాట 150 ఇయర్స్ సెలబ్రేషన్ చేస్తూ. సో ఈ యూనివర్సల్ పోస్టల్ యూనియన్లో ఓవరాల్గా 192 మెంబర్స్ ఉన్నారు, మన ఇండియా కూడా ఇంక్లూడెడ్. అండ్ ఇది యునైటెడ్ నేషన్స్ స్పెషలైజ్డ్ ఏజెన్సీ. ఇది రెండవ ఓల్డెస్ట్ యూనియన్ అనమాట. 1874లో ట్రీటీ ఆఫ్ బర్న్ కింద ఈ యూనివర్సల్ పోస్టల్ యూనియన్ అనేది లాంచ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్. సో ఇది డిజిటల్ టెక్నాలజీకి సంబంధించిన యుఎన్ స్పెషలైజ్డ్ ఏజెన్సీ. సో ఓవరాల్గా 193 మెంబర్స్ ఉన్నారు, దాంట్లో ఇండియన్ కంట్రీ కూడా ఇంక్లూడెడే. అండ్ దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. సో ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజ్డ్ అసెంబ్లీ అనేది ఫస్ట్ టైం మన ఇండియాలో జరిగింది, అందుకే మనం నేర్చుకుంటున్నాం. సో దీంతో పాలిటీ అండ్ గవర్నెన్స్ టాపిక్ కంప్లీట్గా అయిపోయింది.